ఈ దేశంలో హేట్ హిందూ ప్రోగ్రాం యథేచ్ఛగా నడుస్తుంది. ఎవడన్నా పొరపాటున హిందువులు మంచోళ్ళు అంటే అదేంటి హిందువుల్లో చెడ్డోళ్ళు కూడా ఉంటారు, ఆ విషయం తెలియదా అని అడుగుతాడు. ముస్లిం రాజులు ఇలా దమనకాండను నడిపారు అంటే కనుక అదేంటి హిందూ రాజులు కూడా నడిపారు కదా అంటారు. బైబిల్లో దేవుడు నమ్మిన వాళ్ళను మాత్రమే రక్షిస్తాడు, నమ్మని వారిని భయంకరంగా శిక్షిస్తాడు అంటే అదేంటి ఏ దేవుడైనా అంతే కదా అంటారు. అసలు మ్యాటర్ ఏంటంటే మన పెద్ద ఎక్కీ గారు మనకు విశేషం చెబుతున్నారు. విష్ణూరు దేశ్ముఖ్ 40 గ్రామాలు 40,000 ఎకరాలు సొంతం. సూర్యాపేట దేశ్ముఖ్ తోటి 20,000 ఎకరాలు. బాబాసాహెబ్పేట దేశ్ముఖ్ 10,000 ఎకరాలు ఉండేవాడు, మిర్యాలగూడెం ప్రాంతం. కల్లూరు దేశ్ముఖ్ 1,00,000 ఎకరాలు. జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,50,000 ఎకరాలు సూర్యాపేట తాలూకా ఎర్రపాడు కేంద్రంగా ఉండేది. 5,000 ఎకరాలు కలిగిన వాళ్ళు కనీసంగా 24 మంది ఉన్నారు. 1,50,00,000 ఎకరాల లెక్క చెప్తే ఇందులో మనం మొత్తం లెక్క ఇక్కడ మదిరి తాలూకా మొదలు పెడితే అక్కడ ఆదిలాబాద్ అడవుల వరకు. నాకు ఇందులో ఒక విషయం చెప్పండి, ఇందులో మీకు ఎవరన్నా ముస్లింలు కనపడుతున్నారు? నక్కో నిజమే నక్కో, ఒక్కడు కూడా ముస్లిం రాజు లేడక్క, అందరూ హిందూ రాజులే. ఎంతకీ వీళ్ళు రాజులా జమీందారులా అక్క? ఒకళ్ళిద్దరు ఉన్నారు, ముక్తేదారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళెంత 2,000 ఎకరాలు 3,000 ఎకరాల పేద భూస్వాములు. ఏ భూస్వాములమ్మా? పేద భూస్వాములా? ఓహో, భూస్వాముల్లో కూడా పేదోళ్ళు ఉంటారా? సరే సరే. ఇందులో మీకు ఎక్కడన్నా కనపడుతున్నారా? నిజాం పీడించలేదని నేను నిజాంని అంటలే, కానీ నిజాం పీడించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ వీళ్ళు పీడించారు పన్నుల రూపంలో, వెట్టి చాకరీ రూపంలో. మరి వీళ్ళందరూ హిందువులే కదా. మరి నిజాం రాజు రెండో ప్రశ్న ఎక్కడొస్తుందంటే, నిజాం రాజు వీళ్ళందరికీ మద్దతుగానే కదా రజాకారుల రంగంలో దిగింది. వాళ్ళ పోలీస్ క్యాంపులు పెట్టినప్పుడు రజాకారులకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? రజాకారులకు తిండి పెట్టింది ఎవరు? రజాకారులు ఉంచుకుంది ఎవరు? రజాకారులు ఉసుగొల్పింది ఎవరు? ముస్లింలా? కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? ప్రజలకి వ్యతిరేకంగా ఈ భూస్వాములు వాళ్ళ మూలుగులు పీలుస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. కమ్యూనిస్ట్ పార్టీలతో పాటే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది 1925లో. మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి? జింకలు తమ కథ చెప్పుకోకపోతే తోడేళ్లు చెప్పిందే చరిత్ర అవుతుంది. జింకలు చరిత్ర చదవకపోతే తోడేళ్లు చెప్పిందే చరిత్ర అవుతుంది. 70 ఏళ్ల క్రితం తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో తెలంగాణ చరిత్రను ఉన్నది ఉన్నట్లు అందరూ చెప్పేవారు. ఎందుకు అంటే కళ్ళెదురుగా అప్పుడే జరిగిన విషయాలను వక్రీకరించి చెబితే ప్రజలు ఊరుకోరు కాబట్టి. ఇప్పుడు మన ఆలోచనలు ఎలా మారిపోయాయి? మన పిల్లలు అమెరికా వెళ్ళిపోవాలి, విమానాల్లో తిరుగుతూ ఉండాలి, ఇక్కడ ఉండనవసరం లేదు అనుకుంటూ వాడికి ఈ చరిత్ర మరత్ర లాంటి సబ్జెక్టులను పక్కన పెట్టి ఆ బీటెక్కులు ఎంటెక్కుల మీదే తోసేసాం. ఇప్పుడు ఎప్పుడో 70 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర మనకు తెలియదు కాబట్టి దానిని ఎలా వక్రీకరించినా ఎలా చెప్పినా తెలియని వాళ్ళు అదే నిజం అనుకుంటారు. ఇప్పుడు వచ్చి శుద్ధపూసలలాగా ముస్లింలేనా అప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టింది? హిందువులు లేరా? వాళ్ళు ప్రజలను హింసించారు అని చెబుతున్నారు. కొంతకాలం పోయిన తర్వాత అబ్బెబ్బే ముస్లింలు శుద్ధపూసలండి, అసలు నేరం అంతా, అసలు అల్లరి దౌర్జన్యం హత్యాకాండలు మానభంగాలు చేయించింది అందరూ కూడా హిందూ రాజులే అని చెబుతారు. చిన్నప్పుడు మా మాస్టర్ చెప్తూ ఉండేవారు, ఏ చెట్టు లేని దగ్గర ఆవదం చెట్టే చెట్టు అని. ఎవడికి ఏది తెలియనప్పుడు ఎవడేం చెప్తే అదే నిజం. ఈ అక్కయ్య గారు ఇప్పుడు వచ్చి హిందూ జమీందారుల పేర్లు చెబుతూ ఆ ముస్లిం సైనికులు అందరూ కూడా హిందూ రాజుల కోసమే చేశారు కదా దౌర్జన్యాలు అని చెబుతుంది. ఆవిడ చెబుతుంది నమ్మడానికి చాలా సహజంగా ఉంది కదా. మరి ఒక్కసారి ఈ పాట చూడండి. ఈ అప్పట్లో రాసిన పాటలే కదా, ఇది గద్దర్ గారే రాసిన పాట కదా. మరి ఆయనకి తెలీదా? నీ గోరి కడతారో హిందూ సర్కరోడా అని పాడాలి కదా. అటువంటిది నీ గోరి కడతారో నైజాం సర్కరోడా అని ఎందుకన్నాడు అంటే, నువ్వు చెప్పిన హిందూ రాజులు ఉన్నారు చూసావా, అదే జమీందారులు, వాళ్ళు ఎంత పీడించినా నువ్వు చెప్పిన జమీందారులు ఎవ్వరూ కూడా బరిబత్తెల బతుకమ్మలు ఆడించలేదు. అయినా కానీ పైవాడు ఎలా ఉంటే కిందివాడే అలాగే ఉంటాడు అన్న విషయం నీకు తెలియకపోవడం చాలా శోచనీయం. ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కాకమ్మ కథ మేము వింటే గనక
ముందు ముందు నువ్వేం చెప్తావంటే నువ్వు చెప్పిన దేశముఖులు ఆ ప్రతాపరెడ్లు వాళ్ళే బరిబెత్తల బతుకమ్మ ఆడించారు అని కూడా చెప్పగలం. అది మిత్రులారా, ఇప్పుడు ఈ మధ్యన చాలామంది అబ్బే నిజం ఏం చేశాడు, అప్పట్లో చేసిందంతా కూడా హిందూ జమీందారులే అని వక్రీకరణ చేయడం వినిపిస్తుంది నాకు. ఇట్లాంటి పిచ్చవాగుడు వాగేవాళ్ళు మీకు ఎక్కడన్నా ఎదురైతే నిలబెట్టి ప్రశ్నించండి. లేకపోతే కనుక వీళ్ళు మన చేతే బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి నీ గోరి కడతారో హిందూ సర్కరోనా అని పాటిస్తారు. కాబట్టి మనం ఒక్కడు గుర్తుంచుకోవాలి, ఎదటి వాడు చెప్పింది మనం నమ్మను అక్కర్లేదు, రిజెక్ట్ చేయను అక్కర్లేదు. వాడు చెప్పిన మాటలను వెనక్కి ముందుకి తిప్పుకొని కరెక్ట్గా చెక్ చేసుకుంటే అది నిజమా కాదా అన్నది అతి తేలిగ్గా తెలిసిపోతుంది. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.